హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది ఏంటంటే ఎవరెవరైతే డిఎం డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ R22 సిలబస్ ఓకే అండ్ జస్ట్ 2-1 ఎగ్జామ్స్ అయిపోయి 2-2 స్టార్ట్ అయినాయండి. ఇప్పుడు R22 కావచ్చు, కొన్ని యూనివర్సిటీస్ R23 కావచ్చు, వాళ్ళందరికీ సిలబస్ అనేది చాలా ఈజీగా ఉంది. మీ సీనియర్స్తో కంపేర్ చేస్తే చాలా చాలా ఈజీ, డామ్ ఈజీ. మేడం R22 వీడియోస్ లేవు అని కమెంట్స్ వస్తున్నాయి. చూడండి నాన్న, కంటెంట్ మన దగ్గర ఉంది. రెగ్యులేషన్స్ డిఫరెంట్ కావచ్చు, బట్ కంటెంట్ ఉంది. బట్ మీకోసం దాన్ని ఇంకా లేటెస్ట్ వర్షన్స్, ప్రీవియస్ అండ్ కొత్త కొత్త మోడల్స్ ఏ విధంగా చెప్పాలి అనే కొత్త స్ట్రాటజీతో మీకు ఎవ్రీ డే డిఎం వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దానిలో మనకి ఇప్పుడున్నటువంటి టాపిక్స్, కొంతమంది కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు MFCS అని కూడా అంటారు, కొన్ని యూనివర్సిటీ వాళ్ళు DMGT అని కూడా అంటారు. ఫస్ట్ మ్యాథమెటికల్ లాజిక్. ఈ మ్యాథమెటికల్ లాజిక్ అనేది దిస్ ఈజ్ టోటల్ మన 10th క్లాస్లో మీరు చదువుకున్నటువంటి ట్రూత్ టేబుల్ కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నో నీడ్ టు వరీ, ఇట్స్ వెరీ ఈజీ, చాలా క్లియర్గా. అండ్ మీకు గుర్తుండే మెథడ్స్లో కావాలంటే మన ప్లేలిస్ట్ ఉంది, దాని డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ వాటితో పాటు తర్వాత సెట్ థియరీ. యాక్చువల్గా సెట్ థియరీలో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. బట్ అని అవే కాదు, ఫస్ట్ బేసిక్స్ ఏంటి, అందులో థీరమ్స్ ఏంటి, అవి ఏంటో ప్రిపేర్ అవ్వండి. తర్వాత మీకు ఎగ్జామ్లో ఎలా వస్తాయి అనేది నేను చెప్తాను. తర్వాత ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్. యాక్చువల్గా ఇది మనకి ఒకవేళ డిగ్రీ స్టూడెంట్స్ అయితే, BSc వాళ్ళకైతే మాత్రం వాళ్ళకు ఒక చిన్న టాపిక్. ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అంటే గ్రూప్ అంటే ఏంటిది, గ్రూప్స్ థియరీ మీద క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ, ఓకే. అండ్ అందులో బులియన్ ఆల్జీబ్రా కూడా కొంచెం యాడ్ చేశారు. ఇది కూడా మన ఛానల్లో ఉంది, ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ బై రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ అని కొట్టండి, వస్తుంది. అండ్ ఎలిమెంటరీ కాంబినేషన్స్ ఏం లేదండి, మీరు ఇంటర్మీడియట్లో చదువుకున్నారు. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని ఏ విధంగా చేయాలి, అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఎలా చేయాలి, అండ్ వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి అంతే, ఓకే. అండ్ బైనామియల్, మల్టీనామియల్ అవి కూడా ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ గ్రాఫ్ థియరీ. మీరు ఏ ఒక్కరూ వదిలేయొద్దు. ఇది మీకు CSE వాళ్ళకైతే మాత్రం ప్రతి కోర్ పేపర్లో యూజ్ అవుతుంది. డాలో కావచ్చు అండ్ డిఫరెంట్ DBMS డేటాబేసెస్లో కావచ్చు, మీకు గ్రాఫ్ థియరీ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి గ్రాఫ్ థియరీ ఏ ఒక్కరు వదిలేయద్దు, మన దగ్గర చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ కోసం కంపల్సరీ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు మీ రెగ్యులేషన్కి ఏవేవైతే లేటెస్ట్గా ఉన్నాయి, రిపీట్ ఏంటి, ఎలా అడుగుతారో, మీరు ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అవి మీకు రావాలి అని అంటే మీరు కంపల్సరీ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకెలాంటి సబ్జెక్ట్ కావాలనేది కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఎవరెవరు ఏ యూనివర్సిటీ అనేది నాకు తెలియజేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.